నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు. వాక్యం చదువు. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త అందుకు ఆయన 5:34. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానివై పోవుము, నీ బాధ నివారణ అయ్యి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఇక్కడ ప్రభు 2 విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదటి ఏమంటున్నాడంటే, నీకు స్వస్థత వచ్చింది అంటున్నాడు. మళ్ళీ అంటున్నాడు, మళ్ళీ నీకు స్వస్థత వస్తుంది. మొదటి భాగంలోనేమో నిన్ను స్వస్థపరిచను అన్నాడు. మళ్ళీ కిందేమంటున్నాడు, నీకు స్వస్థత కలుగునుగాక. అంటే ప్రభు ఇచ్చే స్వస్థత ఏంటంటే అది 2 విధాలుగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఆరోగ్యం లేకపోయినా అది ఉంది అనుకోవటమే. అందుకని అన్నాడు, నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఇంకా ఏమన్నాడు ఆయన చూడండి, ఏమంటున్నాడు ఆ వచనంలో, నీ బాధ నివారణ అయ్యి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పు. అంటే దేవుని బిడ్డలము ఎలా ఉండాలంటే, ఏదైతే లేదో దాన్ని ఉందనుకోవాలి. ఏదైతే, అందుకని ఆయనకు ఒక మాట ఉంది, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, రోమా 4:17లో ఒక మాట ఉంది. చదవండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా, ఆయన పేరేంటంట, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఏదైతే లేదనుకుంటామో దాన్ని ఏమనుకోవాలి, ఉందనుకోవాలి. ఇందాక ఒక ఇంట్లో గుర్తు చేసుకుంటూ వచ్చాం. వారికి మ్యారేజ్ అయింది, అబ్బాయి అమ్మాయికి. పిల్లలు లేరు, పిల్లలు పుట్టలేదు. కానీ పుట్టకపోయినా పేర్లు పెట్టేశారు వీళ్ళు. పింకీ బుజ్జి అని పిలుస్తా ఉన్నారు. అలవాటు అయిపోయింది. ఇంకా పింకీ బుజ్జి స్కూల్కి వెళ్ళావా, ఇంట్లో ఇలా మాట్లాడుతున్నారు. అసలు పిల్లలే పుట్టలేదు, పిల్లలు పుట్టినట్లుగా వాళ్ళకి పేర్లు పెట్టారు, వాళ్ళకు బట్టలు కొన్నారు, మధ్య మధ్యలో ఇంట్లో పిలుచుకుంటూ ఉన్నారు. ఇలా మేము విజిటింగ్కి వచ్చిన వాళ్ళు చూసి ఏమనుకున్నారంటే, అరే వీళ్ళ కొంచెం పిల్లలు లేరని ఏమైంది, మతి భ్రమించింది అనుకొని నవ్వుకున్నారు. కానీ వాళ్ళ విశ్వాసం ఏంటంటే, మాకు లేదు అయినా ఏమని నమ్ముతున్నాము, ఉందని నమ్ముతున్నాము. 1 సంవత్సరం నవ్వారు అందరూ, 2వ సంవత్సరం నవ్వారు, 3వ సంవత్సరం నవ్వారు, 4వ సంవత్సరంలో నవ్వడానికి అవకాశం లేదు. ఒకేసారి ట్విన్స్ ని, పాపని బాబుని ఇచ్చేసాడు. అదే పేర్లు పెట్టాడు. మళ్ళీ వెళ్ళినప్పుడు నిజంగానే వాళ్ళని పిలుచుకుంటున్నాడు. కాబట్టి మన దేవుడు ఉన్న వాటిని లేనట్లుగా పిలుస్తాడు. మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే, ఉన్న వాటిని లేనట్లుగా. ఆరోగ్యం లేదా, ఉంది అని అర్థం. నెమ్మది లేదా, నెమ్మది ఉంది. సమాధానం లేదా, ఉంది. ఫ్రెష్ అని అంటున్నాడు. అక్కడ స్థలం ఉంది, ఇల్లు లేదా, ఇల్లు ఉన్నట్టే. ఒక మాట అంటున్నాడు, అదంతలోకి అంటున్నాడు. అంటే ఎంత విశ్వాసమో చూడండి. తాను విశ్వసించిన వారి ఎదుట ఉన్న వాటిని లేనట్లుగా, లేనట్టుని ఉన్నవాటుగా ఆయన పిలిచే దేవుడిగా. కాబట్టి ప్రదే అంటున్నాడు, నీకు స్వస్థత కలిగింది అంటున్నాడు. మళ్ళీ అదే వచనంలో నీకు కలుగుతుంది అని. మొట్టమొదట ఆ స్వస్థత అనేది మన నమ్మకం, విశ్వాసంతో నేను బాగుపడ్డాను అనుకుంటే చెప్పండి, ఆ స్వస్థత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకనే హాస్పిటల్లో పేషెంట్ దగ్గర ఎంతమంది ఉంచుతారు, ఎంతమంది నాన్న, ఒక్కరినే. 2 నుంచితే వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు వీళ్ళ గురించి. అందుకనే 2 నుంచరు. 2 ఉంటే కనుక ఏమనుకుంటారు, 2 ఈ పేషెంట్ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా భయపడి ఇదైపోతాడు. అందుకని ఒక్కరినే ఉంచితే వీళ్ళతోనే మాట్లాడతారు, లేదా మౌనంగా ఉంటారు. అలాగే దేవుడు కూడా
విశ్వాసంతో చేసే కార్యాలు ఎంతో గొప్పవి. కాబట్టి అక్క ధైర్యంగా ఉండండి. అదే అంటున్నాడు, కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, నీ బాధ నివారణ అయ్యే నీకు స్వస్థత శీఘ్రముగా కలుగు. కాబట్టి త్వరగా మరి దేవుడి స్వస్థతను ఇస్తాడు. ధైర్యంగా ఉండండి అక్క. మరి ఈసారి వచ్చినప్పుడు మరి అక్కే మాకు పరిచర్య చేస్తుందేమో, దేవుడు ఆరోగ్యాన్ని మీకు ఇస్తాడు. ఎందుకంటే మేము ఎన్నోసార్లు వచ్చినప్పుడు అక్క ఎంతో పరిచర్య చేసేది. అప్పుడు ఇంకా బాబు వాళ్ళ మ్యారేజ్ అవ్వలేదు. వాళ్ళు ఒకసారి ఈ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడు సమయం ఇచ్చాడు. కాబట్టి దేవుడు మన దాసురాలకి సంపూర్ణ స్వస్థత ఇచ్చినట్లుగా మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన రిక్వెస్ట్ రిక్వెస్ట్, నేను స్వస్థత కొరకు కోడంల గర్భఫలాలు తప్పకుండా పేర్లు పెట్టేండిరా, పెట్టే ఉంటాడు. తప్పకుండా దేవుడిస్తాడు. ఇల్లు నిర్మాణం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ దాసుడు విషయాలను హక్కను మా బిడ్డలను ప్రభువా కలుసుకోవటానికి మరి దానిలన్నా లోకసన్న రాజేంద్రన్న దోసన్న మేము కలిసి ప్రార్థనా పూర్వకంగా సీఎం నుంచి రావటానికి కృప చూపారు. ఎంతో ప్రేమతో మమ్మల్ని చేర్చుకొని ప్రభా నిజంగా మేము ఆదరించడానికి వచ్చాం, కానీ ఈ కుటుంబాన్ని బట్టి మేమే ఎంతో ఆదరణ పొందాం. ఆ ప్రేమను బట్టి వందనాలు. ఒక మాదిరికరమైన క్రైస్తవ కుటుంబంగా ఈ బిడ్డలను ఉంచారు. మేము మొదట్లో ఏ ప్రేమ చూసామో అదే ప్రేమను ప్రభువా ఇప్పటికే మేము కనుగొనగలిగాము. అందుకొరకే నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభువా. ముఖ్యంగా మీ దాసరాలు మరి మాకు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ దాసరాల్ని కనికరించండి. ఈరోజు ఇచ్చిన మార్క్ 5:34 వాగ్దానం అది అక్క కొరకేనని మేము నమ్ముతున్నాం ప్రభువా. మీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను అనే మాట గుర్తు చేసుకుంటున్నాం ప్రభువా. మీ దాసరాల్ని కనికరించండి. మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునన్న మాటను గుర్తు చేసుకుంటున్నాం. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చారు. యెహోవా రాఫా అనే గొప్ప పేరు నీకు మాత్రమే ఉంది ప్రభు. మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుచున్నాను. మీ దాసరాల్ని పరిపూర్ణంగా మీరు స్వస్థపరిచి మీ ఆరోగ్యాన్ని మీ యొక్క శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ, అలాగే ప్రభా మీ దాసాన్ని బట్టి ఇచ్చిన నూతన స్థలం ఎంత గొప్ప సాక్ష్యం ప్రభువా. మేము కొంటామని అనుకోలేదు, కానీ అది ప్రభువే ఇచ్చాడు. అంతేకాదు త్వరలో అక్కడ పని కూడా జరగాలి. దానికి కావలసిన కాంట్రాక్టర్స్, ఇంజనీర్స్ ఎవరిని మీరు సిద్ధపరిచారో వారిని మీరు పంపించి ప్రభా త్వరగా ఆ పని ప్రారంభించబడి యెహోవా ఈ కార్యమును మరి త్వరితముగా చేయును, ఆయన దీనిని త్వరపెట్టును అన్న మాట గుర్తు చేసుకుంటూ ఆ మెటీరియల్ వర్కర్స్ అన్నీ కూడా అనుకూలపరిచి మరి ఆ స్వగృహము ప్రభువా కట్టుకునేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన కుమారులను బట్టి ఎంతో వందనాలు ప్రభా. నీ బిడ్డలు ఎంతో విశ్వాసంలో, భక్తిలో, ఆత్మీయతలో పెరుగుతూ వచ్చారు. నిజంగా అలాంటి ప్రభా కోడలనే రూతు, ఎస్తేర్ లాంటి బిడ్డలను ప్రభువా మీరు కుటుంబానికి ఇచ్చారు. కుమార్తెలు లాంటి కోడలను మీరు ఇచ్చారు. ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలు మీరు దీవించండి ప్రభువా. రోమా 4:17 వాగ్దానం వారి పక్షాన గుర్తు చేసుకుంటున్నాం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ప్రభువా. నీ బిడ్డలకు తండ్రి మీ బహుమానము తండ్రి గర్భఫలము అనుగ్రహించండి. మీరు ఇచ్చారని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం ప్రభువా. మరి మీదటికి మరుసటి ఏట నీ యొద్దకు వచ్చెను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును అనే మాటను ప్రభువా ఎలాగైతే అప్పుడు లేనప్పుడు ప్రభా మరి అబ్రహాము శారా విశ్వసించి పొందుకుంటూ వచ్చారో ప్రభువా. విశ్వాసానికి, నమ్మకానికి అసలు ఆధారమే, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు ప్రభువా వారు నమ్మారు, నిరీక్షించారు ప్రభా. వారికి బిడ్డలు ఇచ్చారు. ఈ బిడ్డలు కూడా మీరు ఇస్తారని నమ్ముతున్నాం. మరొకసారి మేము వచ్చినప్పుడు ప్రభువా మరి శారా కౌగిట కుమారుడుండును అన్న మాట ప్రభువా బిడ్డల విషయంలో మీరు నెరవేర్చమని, మహిమను పొందమని మీకే కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తాం. అలాగే మరి సిస్టర్స్ కూడా వారు పలకరించడానికి వచ్చారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ఇలా మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంగా చేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఈ గృహంలో ఇంకా నూతన కార్యాలు జరిగిస్తూ రమ్మని, ముఖ్యంగా అక్కకు పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్యము మీరు కలుగు చేసి మీ సాక్షిగా నిలబెట్టుకొని మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ దాసునిపై నీ కటాక్షము రానున్న ఎడలా ఏమౌదునో, నీ దాసునిపై నీ కటాక్షము రానున్న ఎడలా ఏమౌదునో, నారు కష్ట బాధలలో నాదు కష్ట బాధలలో నీ ఆదరణ నాకిచ్చితివి, నీ ఆదరణ నాకిచ్చితివి. సకల ఆశీర్వాదమునకు మించిన నీ నామమును నేను పొగడెదను, సకల ఆశీర్వాదమునకు మించిన నీ నామమును నేను పొగడెదను. దేవా నిన్ను పాడెదను, దేవా నిన్ను పాడెదను, ఆనందముతో స్తుతించెదను, ఆనందముతో స్తుతించెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు మించిన నీ నామమును నేను పొగడెదను, సకల ఆశీర్వాదములకు మించిన నీ నామమును